ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల మధ్య గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పౌరపేట క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రారంభించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు, మందులు అందజేశారు. అనంతరం నిరుపేద వ్యాపారస్తులకు తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరియు ప్రెసిడెంట్ గారు అన్నీ తక్కువ ఉన్నాయి, కొద్దిగా వెనకాల కూడా ఉన్నాయి, కొద్దిగా వెనకాల ఉన్నాయి, బాగున్నాయి. ఓకే, అక్కడ సార్ మీరు ఖర్చు అవుతుంది. ఎలా తిరుగు ఎలా తిరుగు రండి లాగాలి మధ్యలో. ఎవరు తీసిన వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యే సార్, హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే. శివా మైక్ పెట్టవా? బాబు ఎలా చేస్తారు? స్వాధిముత్యంలో నమాసం లక్క చేస్తా
నగరంలో ప్రసిద్ధిగాంచిన ఫ్యామిలీ ఏదైనా ఉందంటే బడేటి వెంకటేశ్వర. ఆనాడు బడేటి వెంకటరామయ్య గారు ఒక ప్రసిద్ధ లాయర్ వ్యక్తి. అలాంటి వ్యక్తికి పక్క రాష్ట్రమైన తమిళనాడులో రాజభక్తులని ఉల్లంఘనం చేశారు. తర్వాత మన వాళ్ళది అక్కడ దేవుళ్ళ కొలుస్తున్నారు. ఇంకా అదే తరంలో ఉన్న వాళ్ళ గౌరవం కనీవిని అనగానే మెజారిటీ జగదీష్ బాబు గారు, మాధవ గారు, ఒకసారి రండి రాజేశ్వర్. రెండు కెమెరా వస్తారు కెమెరా చచ్చిపోతుంది బాబా. ఎవరు మళ్ళీ ఒక సామాన్య నాయకుడిగా 2021లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి తీసుకుని 2024లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున అసెంబ్లీ మ్యాండేట్ తీసుకుని 5 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏలూరులో శాసనసభ్యులు 5 సార్లు గెలిస్తే ఎవరో తిరగరాయని మెజార్టీతో 62,388 ఓట్లు మెజార్టీతో గెలవడం జరిగింది. అదే కాకుండా ఏలూరు చరిత్రలో ఏలూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా ఒక బడేటి రాధాకృష్ణ చంటి గారికి రావడం జరిగింది. వారి జన్మదిన సందర్భంగా ఈ రోజున వారి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బడేటి అభిమానుల మధ్యన ఈ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో 10 చోట్ల జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మెగా మెడికల్ క్యాంపు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తోపుడు బళ్ళు ఇప్పటికీ 150 ఇచ్చారు. ఈ రోజున 21, కుట్టు మిషన్లు ఈ రోజుకి 72 ఇచ్చారు. వాళ్ళ 2 ఇస్తాం జరిగింది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి డబ్బులు ఇస్తాం, అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క బడేటి ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఆయన ఇంకా ఎన్నో మంచి ఉన్నతమైన పదవిలో అధిరోహించాలని వారి కుటుంబ సభ్యులకి, ఆయనకి ఆరోగ్య అష్టైవ సకల సంతోషాలు ఉండాలని, 101 దేవతల ముద్దుల తమ్ముడు పోతిరాజు బాబా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. బడేటి రాధాకృష్ణయ్య చంటి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన లేకపోయినప్పటికీ అసెంబ్లీ ఉండటం వల్ల ఆయన అసెంబ్లీ సమావేశాలకు అమరావతి వెళ్ళడం జరిగింది. ఆయన ఉంటే ఆయన చేతుల మీద జరగాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ, మరి నేను లేకపోయినా సరే ఈ కార్యక్రమాలు వాయిదా పడటం ఆయనకి ఇష్టం లేక ఈ కార్యకర్తలతోనూ కుటుంబ సభ్యులతోనూ ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ఆయన కోరటం జరిగింది. ఆయన కోరిక మీద ఇక్కడ మెగా వైద్య శిబిరం నుంచి కళ్ళ టెస్టులకి, బీపీ టెస్టులకి, జనరల్ టెస్టులకి కూడా మెగా వైద్య శిబిరం నిర్మించి మరి పేదలకు ఉచితంగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తానికి ఆయన ఏర్పాట్లు చేశారు. అన్నింటినీ కూడా మరి కార్యకర్తలు అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రారంభోత్సవం చేసి చాలామంది పేషెంట్ని తీసుకొస్తాం జరిగింది. అలాగే వికలాంగులకి ఒక 25 తోపుడు బళ్ళు, మరి రోడ్డు పక్కన చేసుకునే వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులందరికీ కూడా మరి 25 తోపుడు బళ్ళ వరకు అందరి ఆయన ట్రస్ట్ తరఫున ఆయన ఇప్పిస్తాం జరిగింది. అలాగే కొంచెం వికలాంగులకు వీల్ చైర్లు కూడా ఇస్తాం జరిగింది. అలాగే కుట్టు మిషన్లు కుట్టిన వారికి కుట్టు మిషన్లు కూడా ఇస్తాం జరిగింది. ఆయన బర్త్డే సందర్భంగా మరి ఈ సేవా కార్యక్రమంలో ఆయన ఉంటే ఇంకా బాగా చేసుండేవారు. మరి ఆయన లేకపోయినా సరే ఈ కార్యక్రమంలో ఆకూడదని చెప్పి ఆయన తరఫున ఆయన కుటుంబ సభ్యులు, మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమం గర్వాన్ని నుంచి మరి పేదలందరికీ కూడా ఉచితంగా మరి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో చాలా వరకు కల్పిస్తాం జరిగింది. వైద్య
సందర్భంలో చాలామంది డాక్టర్లు కూడా వాళ్ళు వచ్చి నిస్వార్థంగా వచ్చి వాళ్ళ సేవలు అందిస్తూ జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి మీ ఎంత ప్రోత్సహిస్తే మరిన్ని కార్యక్రమాలు చేసి మరింతగా పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవ దగ్గరే అవకాశాలు ఉన్నాయి. మరి మీ అందరి సహకారాలతో ముందు మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున బడేటి చంటి గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు ప్రజలందరూ కూడా చాలా ఆహ్లాదంగా ఉన్నారు. ఎందుకంటే నాయకుడి పుట్టినరోజు కాదు, ఇది సేవకుడి పుట్టినరోజు అని చెప్తున్నారు. అలాంటి సేవాగుణం ఉన్న బడేటి కుటుంబానికి మరి ఇంత మెజార్టీ తెచ్చి తిరగరాల్సిన బడేటి చంటి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మరో కుటుంబానికి ఈ రోజున బళ్ళు ఇచ్చారంటే ప్రత్యక్షంగా బండే కనపడుతుంది. పరోక్షంగా ఆ కుటుంబంలో ఒక కొడుకుల బాధ్యత తీసుకున్న చంటి గారికి అహర్నెస్లో మేము ఆయన వెన్నంటూ ఉంటామని చెప్పి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చంటి గారు ఏలూరులో ఉంటాం. మరి ఏలూరులో బడేటి అంటే మా బంధువు అంటారు, బడేటి అంటే మా బలం అంటారు, బడేటి అంటే మా భవిష్యత్తు అంటారు. అలాంటి బడేటికి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలు భగవంతుడు కల్పించాలని ఆయన అనుకున్న మేము ఎంతో సంతోషిస్తూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. శాసనసభ్యులు ఏలూరు జిల్లా అధ్యక్షుని యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు బడేటి కుటుంబ సభ్యులతోనూ బడేటి అభిమానులతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరి సమక్షంలో ఇది జరుపుకోవటం అందరూ కూడా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఏలూరు చరిత్రలో బడేటి అంటే భరోసా అనేది నాటి నుంచి నేటి వరకు కొనసాగుతుంది. అది దినదిన అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు నిరంతరం నిరుపేదల సమక్షంలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ఏ కుటుంబంలో సమస్య వచ్చినా వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, మేము బడేటి గారి దగ్గరికి వెళ్తే మా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి వాళ్ళని నమ్మటం రావటం, ఆ సమస్యలను పరిష్కరించడంలో ఆయన కీలక భూమిక పోషించి ఇవాళ ఏలూరు చరిత్రలో మరుపురాని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని బడేటి కుటుంబ గౌరవాన్ని దినదినాభివృద్ధి చేస్తున్నందుకు వారికి మా అందరి తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏలూరు డైనమిక్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మా కుటుంబ సభ్యుడు బడేటి రాధాకృష్ణ చంటి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అసెంబ్లీ సమావేశాలు ఉండడం కారణంగా ఆయన అందుబాటులో లేకపోవడంతో మా కుటుంబ సభ్యులందరూ పార్టీ నాయకులు కార్యకర్తలు బడేటి అభిమానులు అందరి సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు మా పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకుంటున్నామండి. ఇక్కడ మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశాం. అలాగే తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు, వీల్ చైర్లు ఇవన్నీ కూడా వారి అవసరాలు తగ్గట్టుగా వాళ్ళందరికీ ఉచితంగా బడేటి చంటి గారి ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది. ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందువల్ల మేము ఈ కార్యక్రమాన్ని కుటుంబ సమక్షంలో చేశామని మీ అందరికీ తెలియజేస్తాం. మన జిల్లా అధ్యక్షులు మరియు ఏలూరు శాసనసభ సభ్యులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బడేటి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన బడేటి ఆఫీస్లో చాలా కార్యక్రమాలు చేశారండి. అలాగే కాకుండా అక్కడ అన్ని డివిజన్లో కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి అందరూ కూడా గుళ్ళో పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమం చేయడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. సారు ఏలూరుకి ఎమ్మెల్యే అవ్వడం అందరూ ప్రజల అదృష్టం అని చెప్పేసి భావిస్తున్నారు. అందరూ కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేయడం వల్ల ఆయనకి అందరూ కూడా బాగుండాలని చెప్పేసి పూజలు చేయడం జరుగుతుంది. అలాంటిది మనకి ఎమ్మెల్యే గారికి మరొకసారి హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మరి ఏలూరు శాసనసభ్యులైనటువంటి బడేటి చంటి గారికి అందరి తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాధవ సేవే మరి మానవ సేవ అని ఆయన చాలా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. ఈ రోజును చూసుకున్నట్లయితే మరి ఆయన పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఈ రోజున అక్కడ శాసనసభ్యుల వారు శాసనసభ్యులో ఉండి మరి ప్రజల కోసం ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి ఆయన ఈ రోజున ఇక్కడ కూడా మరి ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆబ్సెన్స్లో కూడా ఈ రోజును చూసుకున్నట్లయితే మనకి మరి తోపుడు బండ్లు వాళ్ళు అంటే మరి రోజువారీ కూలీలు కూడా వాళ్ళ జీవనాధారం కోసం ఇచ్చినటువంటి తోపుడు బండ్లు కానివ్వండి, మరి వికలాంగులకు ఇచ్చినటువంటి బళ్ళు కానివ్వండి, అట్లాగే మనం చూసుకున్నట్లయితే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ని మనం చూసుకున్నట్లయితే స్టేట్లో ఏ ఎమ్మెల్యేకి చేయనటువంటి ఆ కార్యక్రమాన్ని ఆయన తీసుకొచ్చి అన్ని వేల కోట్ల రూపాయలతో మరి ప్రజలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. నిరంతర ప్రజాసేవలో ఉన్న ప్రజానాయకుడు మరి బడేటి చంటి గారని తెలియజేసుకుంటూ మరి ఇంకా చాలా మాట్లాడాలి, కానీ చాలా ఉన్నాయి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమం చూసుకున్నట్లయితే మరి వాటన్నింటికీ కూడా ఈ రోజున మెగా క్యాంప్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే మహానదాన కార్యక్రమం కూడా జరుగుతోంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేసుకుంటూ మరి అందరి తరపున కూడా ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.